బిగ్ బాస్ ఈ సీజన్ ఏమన్నాడో చెప్పండి ఒక్కసారి. అంటే నాకు చిప్పు దొబ్బిసిందా, లేకపోతే నాకు ఓవర్ ఎక్స్పెక్టేషన్లు ఎక్కువైపోయా, లేకపోతే నేనేమైనా వేరేగా ఆలోచిస్తున్నానో చెప్పండి. సీజన్ స్టార్టింగ్ ప్రోమోలో ఏం చెప్పాడు బిగ్ బాస్? ఏం చెప్పాడు? రణరంగం, చదరంగం కాదు రణరంగం అన్నారు. పాయింట్ నెంబర్ 1. కృష్ణుడు ఉండడు, అర్జునుడు ఉంటాడు అన్నారు. పాయింట్ నెంబర్ 2. 5 వారాలు చూసాం, రణరంగం కాదు కదా, చదరంగం లేదు, ఏ బొక్క లేదు. ఓకే, నెక్స్ట్ అర్జునుడు ఏడా కనబట్టలేదు. అర్జునుడు ఎక్కడ తొంగున్నాడు, కనీసం కృష్ణుడు కూడా లేడు, నకులు సహదేవులు కూడా లేరు, ఏమీ లేదు. సరే ఫైర్ స్ట్రాము ఇది అది అన్నారు, వచ్చారు. వాళ్ళొక బొక్కడియో గేమ్ ప్లాన్తో వచ్చి ఎవడు ఓవర్ యాక్షనాలు చేస్తున్నారు. సరే వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారు? ఫైర్ స్టామ్ వస్తుంది, మీరు వాళ్ళు ఆపాలి, ఆ ఆపే ప్రయత్నంలో మీరు కాపాడుకోవాలి, లేకపోతే మీరు పోతారు అన్నారు. అలాగే శ్రీజని పంపించారు. ఏ బేసిస్ మీద? వాళ్ళంత స్ట్రాంగ్ అని చెప్పి. వాళ్ళు వచ్చి 3 రోజులు అయింది. ఏం పీకుతున్నారు వాళ్ళు వచ్చి 3 రోజుల్లో? బయట మొత్తం అంతా వైల్డ్ కార్డులు అంటే బయటే కదరా చూసి వస్తారంటే, ఓకే బయట చూసి వచ్చి మొత్తం ఎవరికెవరికి ఎలా ట్రాక్లు నడపాలో, మీరు నీది ర్యాంక్ నెంబర్ 1, నీది 3వ ర్యాంక్ ఉంది, నీది 5వ ర్యాంక్ ఉందని చెప్పి ఒకళ్ళు ఇంకో రకమైన టార్గెట్. సార్ ఇవి కూడా వదిలేద్దాం కాసేపు, ఈ ఓవర్ యాక్షన్ కాసేపు. బిగ్ బాస్ ఏం పీకుతున్నాడు? అదొక బొక్కాడియా నామినేషన్ ప్రాసెస్ పెట్టాడు. అందులో వీళ్ళేం పెద్ద అలిసిపోలేదు కూడా, ఎస్పెషల్లీ మన ఓల్డ్ కంటెస్టెంట్లు. వీళ్ళకి బాల్ వేసింది కూడా 5 టైంలు బాల్ వేశారు, బాల్కి కావాల్సిన టైం ఇచ్చారు. ఓకే, తర్వాత గిన్నె కోడిని మేపినట్టు నిన్న మేపారు మొత్తం, ఏమీ లేదు టాస్క్. ఈరోజు మేపారు, ఒక బొకాడియా టాస్క్ ఒకటి పెట్టి. ఇది రణరంగమా బిగ్ బాస్? చెప్పండి. నా టోన్ కొంచెం హెల్త్ బాలే, క్షమించండి, బట్ చాలా అసహనంగా ఉంది, నాకు చాలా బాధ వేస్తుంది. ఏంటి మన బిగ్ బాస్ ఇలా అవుతుంది అంటే, గ్రాంటెడ్గా తీసుకుంటున్నారా మన ఎమోషన్స్ని? ఆ మేకర్స్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు నేను అరిస్తే ఏమన్నానంటే, బ్రో నీకు టెక్నికల్ ఇష్యూస్ తెలియట్లేదు, నువ్వు పర్సనల్గా తీసుకుంటున్నావు, వర్షాలు పడ్డాయి అన్నారు. ఇప్పుడు ఏం వర్షాలు పడుతున్నాయి? ఎందుకు 2 రోజులు గ్యాపు? 2 రోజులు నేను ఎందుకు అంత మేపుతున్నారు? ఆ కంటెంట్ ఏమైనా ఉందంటే ఆ స్క్రిప్టెడ్, ఆ బొక్కలు ప్రాంకులు, ఆ మాధురి గారి అహంకారం, ఆమెమో ఇంకా కొన్ని బూతులు వస్తాయి ఐఏషాన్ని చూస్తుంటే. ఏముంది కంటెంట్ అంటే? జనాలకు ఊపు ఎలా వస్తుంది? రణరంగం అని చెప్పారు కదా, ఎక్కడ ఉంది రణరంగం? అర్జునుడు ఏడి? ఇదొక కాయిన్కి ఒక్కో సైడ్ అనుకుంటారు, ఏరా వైల్డ్ కార్డులపై పడ్డా. నేను చాలా న్యూట్రల్గా ఉంటాను, అలా అయినా తమ్ముడు ప్యాకెట్. ఇటు సైడ్ వీళ్ళ దగ్గరికి వస్తే, వీళ్ళకి ఎన్ని ఇన్పుట్లు ఇచ్చినా, నాగార్జున గారి ఇన్పుట్లు వచ్చినా, అగ్ని పరీక్ష ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి ఇన్పుట్లు ఇచ్చినా, వీళ్ళు వచ్చి ఇన్పుట్ ఇచ్చినా, ఎంతమంది వచ్చి ఇన్పుట్లు ఇచ్చినా మారట్లేదే కొంతమంది. ఎస్పెషల్లీ ఇలా అన్నానని కాదు, భరణి గారికి, తనూజాకి, దివ్యాకి, సారీ ఫర్ యూజింగ్ దీస్ వర్డ్స్, బట్ నేను అంటున్నాను, సిగ్గుందా? బాండ్లు వద్దు, ముఖ్యంగా భరణికి భరణిలా తయారవుతుంది, బాండ్లు వద్దు అంటే పెద్ద మనిషి మళ్ళీ అదే చేస్తే ఎందుకు అంత గ్రాంటెడ్గా తీసుకోవడం ఆడియన్స్ మీద? ఇది డైలీ సీరియలా బిగ్ బాసా? డైలీ సీరియల్ ఆల్రెడీ అమ్మాయి చెప్పింది కదా అయేషా ఉందని, మరి ఎందుకు ఇది? అది కూడా ఏమైనా రియల్ బాండ్లు అంటే బొక్కలో ఫేక్ బాండ్లు, అందరివి ఫేక్. ఎందుకు ఎవడి కోసం అంటే? ఏంటి మీ రెక్లెస్నెస్? ఇన్ని ఇన్పుట్లు ఇచ్చినా భరణి కానీ, తనూజ కానీ, దివ్య కానీ మాకు హెరాస్మెంట్ ఏంటి? మాకు ఇది బిగ్ బాస్ షోవా, సీరియలా? సీరియల్ ఆల్రెడీ ఉన్నాయి కదా మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీలో, మాకెందుకు మళ్ళీ ఈ సీరియల్ 24/7? సాబ కొడుతున్నారు సార్. నాకేం నిజంగా ఏమో, ఇది నచ్చేవాళ్ళు ఉంటే బాబు మీకు దండం. కానీ నేను బిగ్ బాస్, నాకు కావాల్సిన బిగ్ బాస్ ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు చాలా చిరాకు వస్తుంది, చాలా చిరాకు వస్తుంది, బాధ వేస్తుంది. ఏందిరా, మేకర్స్ అలాగే గ్రాంటెడ్గా తీసుకున్నారు, వచ్చిన వైల్డ్ కార్డులు అలానే ఉన్నారు, ఎక్స్ కంటెస్టెంట్లు కూడా చాలా ఏమంటారంటే గ్రాంటెడ్, తెలుగు పదం రావట్లేదు సరైన టైం. కానీ ఇన్పుట్స్ ఇచ్చినా భరణి మారడా భరణి? నాకు ఒక్కటే ముచ్చటేసింది కళ్యాణ్ మారాడు. నాకు బాగా ఇంప్రెస్ చేసింది కళ్యాణ్. కెప్టెన్ అయిన తర్వాత తనకున్న ఏకైక ప్రాబ్లం వచ్చేసరికి యాంగర్ మేనేజ్మెంట్, ట్రిప్ అవుతాడు, షార్ట్ టెంపర్. అలాంటిది మాధురి గారు లాంటి మోస్ట్ యారగెంట్ పర్సన్ అంత రెక్లెస్గా, యారగెంట్గా, అహంకారంతో కొట్టుకొని అన్ని చేస్తున్నా కూడా ట్రిప్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేసే విధానం ఉందో చూసారా పవన్ కళ్యాణ్. టూ గుడ్. పవన్ కళ్యాణ్ నచ్చాడు, డిమాండ్ పవన్ నచ్చాడు. ఎందుకంటే డిమాండ్ పవన్కి ఆట అర్థమైంది, క్లియర్గా చెప్తున్నాడు, నా ఆట నాకు తెలుసు, నా ఆటలో ఫస్ట్ ప్రియారిటీ నాకే, నువ్వు కాదు రీతు, అండ్ నువ్వు కూడా సరిగ్గా ఆడపోతే నేను సపోర్ట్ చేయను. వీళ్ళిద్దరు చూడండి కామనర్లు ఎంత చక్కగా ఉన్నారు. ఉన్న ఇద్దరు కామనర్లు, దివ్యానికి తెలిసేది బొక్కలో కామనర్ అని పక్కన పెట్టేయండి. వీళ్ళిద్దరూ చూడండి, వీళ్ళిద్దరే ఇన్పుట్స్ తీసుకున్నారు, మార్చుకుంటున్నారు.
తనుజ ఏంటి నాన్న నాన్న వద్దు అని చెప్తున్నా కూడా ఆమె ఎలా ట్రీట్ చేస్తుందంటే ఇమాన్యుల్ కామెడీ చేయడం వల్ల అది అలా వెళ్ళిందంట. అలా వెళ్ళలేదమ్మా తల్లి. నువ్వు గంటకి ఒక 100 సార్లు నాన్న 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 అంటే చిరాకు వస్తుంది జనాలకి. ఈ 100 సార్లు నాన్న 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 అని చూసి చిరాకు వచ్చిన దివ్యానికిత కూడా ఇప్పుడు ఏం చేస్తుంది, మొత్తం ఆ మాట వదిలేసి భరణి బూతులు వస్తాయి. ఇంకా ఎందుకు ఆ బొక్కలో ఏడుపు ఎందుకు, నేను వెళ్ళిపోతే జాగ్రత్త, టైంకి ట్యాబ్లెట్లు వేసుకోండి, టైంకి బాత్రూమ్కి వెళ్ళండి. ఎవరి కోసం ఈ ఫేక్ డ్రామాలు? మీరు అసలు వచ్చింది దేనికి? వీళ్ళు ముగ్గురిని చూస్తే ఒళ్ళు మండిపోతుంది వీళ్ళిద్దరిని. ఈ తండ్రి ఇద్దరు కూతుర్లు చూస్తే అర్జెంటుగా బిగ్ బాస్ ట్రిపుల్ ఎలిమినేషన్ చేసి పారదోబండి వీళ్ళు ముగ్గురిని. ఏంది మాకు ఈ హెరాస్మెంట్? మాకేంటి హెరాస్మెంట్? లైవ్లో హెరాస్మెంట్, మెయిన్ ఎపిసోడ్లో ఏమైనా ఉందంటే ఏది ఆటలు ఏమున్నాయి? ఈరోజు ఏంటి రణరంగం అన్నారు, ఏముంది ఈరోజు రణరంగం? బొక్కలో ప్రాంక్ రణరంగమా? ఆ గిన్నెల కోసం కొట్టుకునేది రణరంగమా? స్టిక్కర్ కోసం ఆ ప్రాంక్ రణరంగమా? ఆ మాధురి గారు కావాలని చెప్పి ఫుడ్ తినేసి గోల్ చేసింది అది రణరంగమా? రణరంగం ఏముంది? ఆ ఢిల్లీ వాళ్ళని ముంబై వాళ్ళని తెచ్చి తెలుగు నేర్పిస్తున్నారు, అది రణరంగమా? ఈ అర్జున్ ఏం పీకుతున్నారు ఇవన్నీ చూడడానికి? ఓహో, అర్జున్ వచ్చేసరికి మన పికిలక్కకు వచ్చేసరికి సమోసాలు, పిజ్జాలు, పఫ్ఫలు, కేకులు, బొక్కలు, మట్టి మసాను ఇవ్వడం. ఇదా ఈ సీజన్ థీమ్? ఈ సీజన్ థీమ్ ఏంటి? సీజన్ థీమ్లో అసలు మీకు గుర్తుందా అసలు? ఏమనంటే బ్రో నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు, చాలా లో లాంగ్వేజ్లో మాట్లాడుతుందంటే, లో లాంగ్వేజ్ హై లాంగ్వేజ్ క్లాసు మాసు ఏమీ లేదు, నాకు మనసుకు ఉండి చెప్పేయాలి అంతే. అలా చెప్పకుండా తనుజ తోపు బంగారం, రితు తోపు బంగారం, భరణి అని సూపర్ హ్యూమన్ బీయింగ్, ఇంకా అలా నేను నెవర్ ఇన్ మై లైఫ్. ఎందుకు ఇలా మాట్లాడుతుందంటే నాకు నచ్చట్లే. ఏం చెప్పాలి రివ్యూ ఈరోజు చెప్పండి మనలో మాట. ఆ బొకాడియో అన్నీ ఫేకే. ఆ ఫేక్ కాన్వర్జేషను, ఫేక్ గొడవల మీద మనం ఇప్పుడు రివ్యూ ఇచ్చుకోవాలా? రివ్యూ అంటే అది అర్థం. ఏమైనా సరే టాస్క్ ఆడితే టాస్క్ ఎలా ఉంది, ఆ టాస్క్లో వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా పెట్టారు, ఎవరు ఫౌల్ ఆడారు, ఎవరు కరెక్ట్గా ఆడారు, ఎవరు బ్యాలెన్స్ కోల్పోయారు, ఎవరు లాజికల్గా థింక్ చేశారు, ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. టాస్క్లు పెడితే గిన్నె కోట్లు మేపినట్టు మేపుతున్నారే, ఏముంటుంది? వెరీ వాస్ట్. నాకు అసలు నచ్చలే. మీకు ఏమనిపించిందో చెప్పండి, కానీ నాకు చిరాకు దొబ్బుతుంది. అవే మాటలు అంటే ఎవరిని ప్రూవ్ చేసుకోవడానికి, వీళ్ళకేమో బాండ్లో వర్కౌట్ అవ్వట్లేదని చెప్తుంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మా బాండే కనబడిందా, వీళ్ళ బాండ్ కనబడలేదు. వాళ్ళ బాండ్లు కాసేపు పక్కన పెట్టండి, మీ కింద ఉన్న మచ్చ మీరు చూసుకోరా? బార్బేరియస్. సో ఓవరాల్గా నాకు నిన్నటి నేను చూసి వస్తాను. నేను ఈరోజు 2 మిడ్ నైట్ ఎపిసోడ్లు పెట్టాను, మొన్న 2 పెట్టాను. ఏందిరా అంటే అదే లొల్లి, ఇంకేం లేదు. సో ఉన్నది మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम పవన్ హే. వీడియో చూసే ముందు ఇంకా లైక్, ఇంక మీ ఇష్టం అండి. మీకు నచ్చితే ఆ సీజనే అస్సామైపోతుంది, ఇంక నా బొక్కల వీడియోకి ఏముందిలేండి, కానీ ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో కాన్వర్జేషన్లు పక్కన పెడితే మాట్లాడదాం. అది కూడా కాన్వర్జేషన్తో పాటు బలమైన అంశాల గురించి మాట్లాడాలంటే ఏమి లేవు, బట్ 3 బలమైన అంశాలు. ఒకటి ఆ ప్రాంకు, ఇంకోటి మాధురి గొడవ విత్ దివ్య నిఖిత, మూడోది వచ్చేసరికి రితు చౌదరి వర్సెస్ ఆ పాపే అయేషా పాప గొడవ, తర్వాత మిగిలిన కాన్వర్జేషన్. ఓకే, ఫస్ట్ ప్రాంక్ అనేది మనకి ఎప్పుడు నచ్చుతుందిరా అంటే ఎప్పుడో ఒకసారి చేస్తే నచ్చుతుంది, ప్రతిసారి చేస్తే చిరాకు దొక్కుతుంది. అండ్ దట్టు మనకు చూపించి చేస్తే ఇంకా చిరాకు దొక్కుతుంది. సో నాకు ఆ ప్రాంకు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ చిరాకు దొబ్బింది, చికాకు తెప్పించింది. ఆల్రెడీ అయిపోయి, గుడ్డు ప్రాంక్ అయిపోయింది, ఆ షాంపూ ప్రాంక్, ఇవన్నీ అయిపోయాయి. చాలు, ఇంకా మీరు ఆట ఆడండి, ప్రాంకులు వద్దు. ఓవరాల్గా ఆ ప్రాంక్ నాకు డిసప్పాయింట్మెంట్. మీకు బాగా నచ్చి హిలేరియస్గా అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను కదా, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్స్, బట్ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ప్రాంక్లో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే అంటే దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి ఆ మాధురి గారు సంజనాని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేశారు. అది నాకే హట్టింగ్ అనిపించింది. మరి ఆమెకు కూడా హట్టింగ్ అనిపించుంటే కట్ అని ఇంకా ఆపేసిందేమో. ఏమిరా ఇది ప్రాంక్ వంకతో నన్ను ఏదేదో తిట్టేస్తుంది అని. నాకైతే అదొకటే అనిపించింది. సో ప్రాంక్లో నాకు ఎక్సైట్మెంట్ ఏం లేదు. సెకండ్, ఇప్పుడు మాధురి గారి గురించి మాట్లాడుకుంటే ఒక రోజు వస్తుంది. నేను చెప్తున్నాను కదా, నిన్న చెప్పా, ఒక రోజు వచ్చినప్పుడు చాలా బలంగా మాట్లాడతాం. కొంతమంది ఏదో అన్నారు, బ్రో పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ చెప్పి భయపడుతున్నావు కదా, సేఫ్గా చెప్తుందంటే సేఫ్ అనేది నా డిక్షనరీలో లేదు.
ప్రాపర్ సిచ్యువేషన్ వస్తే గట్టిగా మాట్లాడితే అక్కడ సీఎం అయినా, అక్కడ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా కెమెరామన్ గంగలో, సీఎం అయినా చీమైనా ఒకటైనా, అలానే ఉంటుంది. ఓకే, ఒకటి ఇది అబ్జర్వేషను నేను 2 days నుంచి చూసింది ఏంద్రా అంటే, ఈమెకి భయంకరమైన అహంకారం, గ్రాముల్లో కేజీల్లో కాదు, టన్నుల లెక్క అహంకారం ఉంది. ఒక రోజు వస్తుంది మొత్తం దిగిపోద్ది. మీరు బయట నాకు అనవసరం, ఐ డోంట్ కేర్, నాకు అవసరం కూడా లేదు. మీరు బయట ఎంత తోపైనా పర్లేదు, తురుమైనా పర్లేదు, అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ యువర్ ప్రొఫెషనల్ థింగ్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి యు ఆర్ సేమ్, అంటే అందరూ ఈక్వలే. బట్ మీరు అందరూ ఈక్వలే అన్నట్టు మీరు అస్సలు బిహేవ్ చేయట్లేదు. మీ కంటి చూపులు కానీ, మీ మాట తీరు కానీ, మీ బాడీ లాంగ్వేజ్ కానీ, అవతల వాళ్ళకి మీరు ఇస్తున్న రెస్పెక్ట్ కానీ, మాట్లాడే విధానం కానీ అన్నీ చాలా 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 చులకనగా, హేళనగా, ఇంకా చెప్పాలంటే ఇంకొద్దులేని బూతులు వస్తే చెప్తున్నాను కదా, అహంకారంతో మీరు కొట్టుకుంటున్నారండి. మీరు చాలా అహంకారంతో కొట్టుకుంటున్నారు. వర్కౌట్ అవ్వదు, అస్సలు వర్కౌట్ అవ్వదు. మీరు కానీ నామినేషన్లోకి వస్తే ఈజీగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారు మీరు దువ్వాడ, అదైతే కన్ఫర్మ్. ఎందుకురా అంటే బై నేచర్ ఒకటి కోపం ఉండొచ్చు, బై నేచర్ ఒకరు సాఫ్ట్గా ఉంటారు, బై నేచర్ ఒకరికి షార్ట్ టెంపర్ ఉంటుంది. ఈమె కావాలని చేస్తుంది, అక్కడ కావాలని చెప్పి ఒకళ్ళని గట్టిగా ఏమంటారు హ్యూమిలేట్ చేయాలి అని చెప్పి, ఎస్పెషల్లీ దివ్యానికితని పట్టుకుంది. హ్యూమిలేట్ చేస్తూనే వస్తుంది, చేస్తూనే అక్కడ ఎంటైర్ విషయంలో అసలు దివ్యానికితని మిస్టేక్ ఏమైనా ఉందో చెప్పండి. రేషన్ మేనేజర్గా ఆమె రెస్పాన్సిబిలిటీ, జస్ట్ బికాజ్ రేషన్ మేనేజర్గా ముందు రోజు 1 గంట లేరని చెప్పి ఆమెకు నామినేషన్ పాయింట్ కూడా పడింది. అప్పుడు కూడా దువ్విల మాదిరి గారు ఓవర్ యాక్షన్ చేశారు. కానీ అక్కడ మెయిన్ పాయింట్ మన అందరూ ఏం మాట్లాడుకుందాం, ఈమె రోలు సరిగ్గా చేయలేదని. ఈమె రోలు ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నా కూడా ఫుడ్ తినేస్తే ఆమె అడగదా? ఈమెకి పర్సనల్గా ఎన్నైనా ఉండొచ్చు, ప్రొఫెషనల్గా ఆమె అడుగుతుంది కదా. దానికి ఈమె ఎంత సీన్ చేస్తుంది, ఇన్ని మాటలు అంటుంది, ఎంత హేళనగా మాట్లాడుతుంది. అది 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 యాక్సెప్ట్ చేసే బిహేవియరా చెప్పండి మీరు? ఇలాంటి వాళ్ళు ఉండాలా బిగ్ బాస్కి? ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు సమాజానికి? నథింగ్, జీరో. సో ఇంత జరిగినా కూడా పవన్ కళ్యాణ్ ట్రిప్ అవ్వకుండా చాలా పద్ధతిగా, నాకు తెలుసు మేడం మీరు చాలా తక్కువే తింటారు, నేను నిన్న కూడా చూశాను, బట్ ఇక్కడ కొన్ని రూల్స్ పెట్టుకున్నాం కదా, చాలా చాలా నీట్గా సిచ్యువేషన్ హ్యాండిల్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ట్రిప్ అయిపోతే ఏమవుతుందిరా అంటే, ఈ అమ్మాయి ఈవిడ చేసిన గొడవ కనబడదు, పవన్ కళ్యాణ్ అరుపులు, దివ్యానికిత అరుపులే కనబడతాయి. అదే ఆమె స్ట్రాటజీ. ట్రిగ్గర్ చేస్తుంది ఆమె, చాలా ట్రిగ్గర్ చేస్తుంది. ట్రిగ్గర్ చేయండి, ట్రిగ్గర్ చేయడానికి కూడా ఒక విధానం ఉంటుంది. మనిషిని అలాగే తీసి పడేసినట్టు మాట్లాడకూడదు, చాలా తప్పది. బలుపు ఉండొచ్చు, ఇంత ఉండకూడదు. సో ఎంటైర్ కాన్వర్జేషన్లో అసలు దివ్యుల మాదిరి కాదు, అసలు నాకు నచ్చలే. నెక్స్ట్ 3వ గొడవ అయింది కదా, అక్కడ అయేషా వర్సెస్ రితు. ఇక్కడ నాకు మెజారిటీ ఆఫ్ థింగ్ నాకు రితు కరెక్ట్ అనిపించింది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కొంత ఆమెది కూడా కరెక్ట్ ఉంది. బట్ ఆమె మాట్లాడే తీరు, ఆ మాకింగ్ చికాకు తెప్పిస్తుంది. అయేషాది చాలా చికాకు తెప్పిస్తుంది మాకింగ్. రీతు కరగననట్లేదు. ఆమె రాత్రి వరకు గిన్నెలన్నీ తోమిన తర్వాత, పడుకున్న తర్వాత మీరు ఆ గిన్నె పడేస్తే ఆమె ఎందుకు తోముతుంది? ఇప్పుడు వచ్చి లాజికల్గా అది రాత్రి గిన్నె కదా అంటే, కుకింగ్ టీం వాళ్ళు మీరు అది తీసి ఆ చిన్న గిన్నెలో తీసి అది పెట్టాలి కదా, అప్పుడు ఆమె కడుక్కుంటుంది కదా. బట్ అది ఎలాగైనా మీరు డిబేట్ చేయొచ్చు. బట్ మీరు మాట్లాడే తీరు ఉంది చూసారా, జస్ట్ బికాజ్ మీరు బయట నుంచి వచ్చారు, రితు చౌదరికి నెగిటివిటీ ఉందని చెప్పి అలా మాకింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అయేషా గారు నాకు అస్సలు నచ్చలేదు. అయేషా ఇలాగే ఆ బిహేవియర్ ఉంటే ఈమె కూడా ఈజీగా అసలు వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశారు. ఇంకోటి అవుతుంది, ఆ నిద్ర పట్టట్లేదని చెప్పి అక్కలిద్దరు వచ్చేస్తారు కదా, దాని మీద కూడా గొడవ అవుతుంది. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ బాగా హ్యాండిల్ చేస్తాడు. అది మీకు రేపు మళ్ళీ మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారు. అరవడం వేరు, మాట్లాడుకోవడం వేరు, గుసగుసలు వేరు అని చెప్పి చాలా పద్ధతిగా చాలా మెచ్యూరిటీతో హ్యాండిల్ చేస్తారు. అది రేపు మీకు వస్తుంది. సో ఎంటైర్ విషయాల్లో ప్రాంక్ నాకు నచ్చలేదు. దివ్యుల మాధురి గారు వర్సెస్ దివ్యానికితలో మాధురి గారిది 100% రాంగ్. అయేషా వర్సెస్ రితులో అయేషా చాలా ఓవర్ యాక్షన్ చేసింది. అండ్ ఎంటైర్ గొడవల్లో పవన్ కళ్యాణ్ యాజ్ ఎ కెప్టెన్గా చాలా మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశారని అనిపించింది నాకు. అది మెయిన్ అంశాలు మనం గట్టిగా మాట్లాడుకోవాలంటే ఇవే జరిగాయి. ఆమె డ్యాన్స్ నేర్పించారు, పిల్లలు డ్యాన్స్ వేసుకుంటున్నారు. రంగు కాదు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, నాట్ బిగ్ బాస్. డ్యాన్స్ బేబీ బిగ్ బాస్ అయిపోయింది. చెప్పాను కదా, మనం బిగ్ బాస్లో ఏంట్రా అంటే వేరే స్టేట్లో వాళ్ళని తీసుకొచ్చి
వాళ్ళకి తెలుగు నేర్పించి వాళ్ళని గట్టిగా మేపి ఒక 10 వారాల నుంచి వాళ్ళు మనం పంపిస్తాం. అంతలో మన తెలుగు మనం మర్చిపోతాం. ఇప్పుడు గౌరవ్కి ఎందుకు ఆ టాస్క్, దేనికోసం చెప్పండి ఆ టాస్క్, ఎవరికి ఉపయోగం? అంటే అది ఫన్ యాంగిల్ జనరేట్ అవుతుంది అనుకుంటున్నారా? ఫన్ యాంగిల్ ఏం కాదు, చికాకు వస్తుంది అది. నెక్స్ట్ ఇంకొక కాన్వర్జేషన్, ఇది ఒకటి నచ్చింది. తనుజ దివ్య గొడవ అవుతుంది కదా, ఇప్పుడు ఇక్కడ నాకు దివ్య కరెక్ట్ అనిపించింది. ఎందుకో చెప్తా చూడండి. తనుజ లాజిక్ కూడా ఒకటి చెప్పింది కరెక్టే, ఆ లాజిక్లో కూడా బొక్క ఉంది. ఇప్పుడు దివ్య ఏమంటుందంటే, నువ్వు నాకు ఆ గేమ్ అప్పుడు నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, మాట ఇవ్వకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయను, ఆబ్వియస్గా నీ పేరు చెప్తాను, నాకు భరణి గారు కూడా మాట ఇచ్చారు కదా, అందుకే నన్ను తీయలేదు, నువ్వు మాట ఇచ్చి నన్ను పొడిసేసావు కదా, అది నమ్మక ద్రోహం కదా, సో నేను ఇది నామినేషన్లోనే తీసుకుంటా. అంటే నీకు నాన్న మాత్రం 2 సార్లు వెన్నుపోట్లు పొడిసినా నువ్వు ఆయన నామినేషన్లో చేయవు, నేను ఒక్కసారి ఇలా చేస్తే నామినేషన్లో చేస్తావా, అంటే నేను వీక్ అని చెప్పి ఇలా చేస్తావా అని చెప్పంటే, తనుజ గారు నేనేం చెప్తానంటే, మీ నాన్న దివ్య నిఖితకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాస్క్ స్టార్ట్ అవ్వగానే, అమ్మా ఈ టాస్క్లో మన ఇద్దరం కలిసి ఆడదాము అని చెప్పి బొక్కపెట్టలేదు. ముందు ఎప్పుడో మా పెద్దరాయుడు గారు మాట ఇచ్చారు, భరణి ఉన్నాడు నీకు ఎక్కడో దగ్గర వస్తాడు, ఆ మాట వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ టాస్క్ అయినా బెడ్ టాస్క్ అయినా, అమ్మా నేను అస్సలు నీకోసం ఫుల్ ఫైట్ చేస్తానమ్మా, ఎవ్వరు వచ్చినా నేను లాగి పడేస్తానమ్మా అని చెప్పి దివ్య నిఖితని పడేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చేసింది కూడా అలాగే ఉంది. సో మీరు ఆయన లాజిక్ని మీ లాజిక్ని కలపకండి. మీరు స్ట్రైట్ అవే ఈ టాస్క్కే మాట ఇచ్చారు కదా, ఒక ఎలియన్స్కి వచ్చారు కదా, సో ఆబ్వియస్గా ఆమెకి నమ్మక ద్రోహం చేసినట్టే కదా, సో ఆబ్వియస్గా హట్ అయ్యడానికి రీజన్ ఉంది కదా. దాన్ని మీరు తెలివిగా నాన్న 2 సార్లు నీకు బొక్క పెట్టాడు, నేను ఒకసారే బొక్క పెట్టాను, అలాంటిది నాన్నను నామినేషన్ చేయనంటున్నావు, నన్ను నామినేట్ చేస్తున్నావు అంటే రీజన్ అదే. మీరు స్ట్రైట్ అవే గేమ్లో హెల్ప్ చేస్తున్నారు, భరణి స్పెసిఫిక్ టు ద గేమ్ హెల్ప్ చేస్తానని చెప్పలేదు, ముందో మాట ఇచ్చాడు పెద్దన్నయ్య. అది ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్ తనుజ ఫ్యాన్స్. ఓకే, ఇక్కడ నాకు దివ్య దిగితే కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ దివ్య భరణి డిస్కషన్ అన్నమాట. మిమ్మల్ని మీకు ఒకటి అర్థం కావట్లేదు, చెప్తున్నారు కదా, వెరీ సూన్ మాధురి గారు భరణిని చెక్కిపోతున్నారు, మీరు బుల్లితెర మీద చూడబోతున్నారు, అదే దివ్య చెప్తుంది. మీకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని ఆమె ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది, ఆమె గేమ్ చూడండి, నన్ను డైరెక్ట్ అటాక్ చేస్తుంది, తనుజనేమో నీట్గా ప్యాంపర్ చేస్తుంది, ఇద్దరమే మిమ్మల్ని ఎఫెక్ట్ అయ్యే పర్సన్స్నే, ఏదో రోజు మీ వరకు వస్తుంది చూడండి అని చెప్పి. కరెక్ట్ వస్తుంది ఒకరోజు. అయేషాను ఇమాన్యుల్ తెలుగు నేర్పిస్తారు గౌరవ్ బాబు, దన్నోరా బాబు. తర్వాత దివ్య తనుజ గొడవ, నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు దివ్యదే కరెక్ట్ అనిపించింది, తనుజదే రాంగ్ అనిపించింది. భరణి వచ్చి సో మెనీ ప్రాబ్లమ్స్, మనకి ఇక్కడ సో మెనీ చాలామంది జనాలు ఇక్కడ మనం టార్గెట్ చేస్తున్నారు, మనం ఎలా ఉండాలి, ఒక తండ్రి 2 కూతురులా ఉండాలి, మీరేంటికి ఇలా కొట్టుకు, మీరు వచ్చింది దేనికి రా బాబోయ్, ఈ బొకాడియా బాండ్లో పెట్టుకోవడానికా, ఇండివిజువల్ గేమ్ ఆడండి రా బాబు. తనుజ వచ్చి నా వల్ల నువ్వు హట్ అయ్యావు కాబట్టి సారీ. దివ్య అంటే తనుజ నాకు నీకు పర్సనల్గా ఇష్యూ అయ్యి ఉంటే అది వేరు, ఇది గేమ్లో జరిగింది కాబట్టి నేను గేమ్లోనే చూపిస్తా, నామినేషన్లో వేసేస్తాను నాకు సింపుల్. ఇప్పుడు దివ్య భరణికి ఏమంటుందంటే, మళ్ళీను ఆమె ఏమంటుందో తెలుసా, ఆయన స్ట్రాంగ్ కాబట్టి నిన్ను మోసం చేసినా నామినేట్ చేయలేదు, కానీ నన్ను ఎలా నామినేట్ చెప్పాను కదా, అది అంత సెన్స్లెస్ పాయింట్ చెప్పండి, అది సెన్స్లెస్. భరణి ఎక్కడైనా స్పెసిఫిక్ టు ద గేమ్ ఏమైనా మాట ఇచ్చేసి పొడిచలేదు కదా. అప్పుడు చెప్తాను, నేనేమైనా తనుజతో బెస్ట్ ఫ్రెండా? కాదు కదా, నాకు నమ్మకం పోయింది, నమ్మకం రావాలంటే టైం పడుతుంది కదా. ఇప్పుడు వైల్డ్ కార్డులు వచ్చారని చెప్పి నేను సడన్గా నేను తనుజతో ఫ్రెండ్ అవ్వలేను కదా, నాకు నమ్మకం పడుతుంది, టైం రావడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకో, నాకు నమ్మకం ఉంటుంది, నాకు ఒకసారి మాట ఇస్తే చేస్తాడని చెప్పి, బట్ నాకు ఈ అమ్మాయి మీద నాకు నమ్మకం లేదు, అలాంటప్పుడు నేను ఎలా మాటిస్తాను? ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు మాదిరి ఈ క్వశ్చన్లు అడిగినప్పుడు కూడా యారగెంట్ మాట, ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి బిగ్ బాస్కి అమ్మ ముగ్గురిలో మాట్లాడుతున్నారు అన్నమాట ఆమె. ఎలా అంటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఏంటి ఆ బిహేవియర్, మన అన్ని భరణి అని ఇమాన్యుల్ మాధురి గారు ఎందుకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడనా, సంజనాతో బాండింగ్ అనా, చూడు రెక్లెస్గా మాట అసలు రెక్లెస్. సంజనాతో బాండింగ్ అనా అంటే, ఇక్కడ భరణి చేసాడు పర్ఫార్మెన్స్, అబ్బా ఉంది, వస్తున్నా నేను ఈ గురించి చెప్తా. సంజన గారు నాకు ఫోకస్లో ఉండరబ్బా, ఏమాడారని గేమ్ ముద్దలు తినిపించడం తప్ప, ఫేక్ ఏం లేదు. నాకు ఒకసారి డౌట్ ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ ఎవరు ఫేక్ రియల్గా ఫేక్ అనేది దాని మీద డౌట్ వస్తే సంజన గారిదే లేదంటే ముద్దలు తినిపించుకోవడం తప్పంటే. భరణి గారు మీకేమేమి ఉంది, కూతుర్లకి వెళ్ళి హక్కులు ఇవ్వడం, కూతుర్లు ప్యాంపర్ చేయడం, కూతురులతో 2 డేస్ 3 డేస్ ఎదవ సొల్లేయడం, కూతుర్లకి విటమిన్ ట్యాబ్లెట్లు ఇవ్వడం, కూతురు ఏ టీషర్ట్ చెప్తే ఆ టీషర్ట్ వేసుకోవడం, కూతురు నాన్న అని వస్తే మీ గేమ్ అంతా వదిలేసి కూతుర్లకి త్యాగం చేయడం, మీరు పెద్దరాయిలా మంచోళ్ళగా
ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్లో కటింగ్ ఇవ్వడం తప్ప మీరేం పీక్ పడిపోయారు గేమ్లో. పక్క వాళ్ళని అనే ముందు మనం ఏం పీకేమరా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. దట్టు మీకు ఇన్ని ఇన్పుట్లు వచ్చాయి. బాండ్ భరణి ఆడియన్స్ రైట్ అవే చెప్పారు, మీరు ఫేక్గా ఉన్నారు, మీరు ఇదే కంటిన్యూ చేస్తే మిమ్మల్ని తగిలేస్తామన్నా కూడా మీరు ఆ కూతురు వ్యాపారాలు చేస్తున్నారు చూసారా, మీకు సెల్యూట్ సార్. అండ్ పక్క వాళ్ళ గేములు మనం కించపరిచేలా మాట్లాడడం, మనం ఏదో పెద్ద పీకి పడిపోయినట్టు. మీరు కెప్టెన్ అయ్యారా స్ట్రైట్ అవే బర్నీ ఫ్యాన్ సంజన గారిని అడిగారు కదా, ఇప్పుడు మళ్ళీ సంజన పియర్ అంటారు. ఏమి లైట్ కంపేర్ చేసుకుంటే సంజన గారు ఒక అటెన్షన్ అయినా క్రియేట్ చేశారు. తొంగునిపోయిన సీజన్ని, ఇప్పుడు తొంగునిపోయింది స్టార్టింగ్ తొంగునిపోయే సీజన్ని ఆ గుడ్డు కాన్సెప్ట్ వల్ల, ఆ గుడ్డు ప్రాంక్ వల్ల, ఆ షాంపూ వల్ల ఒక కంటెంట్ క్రియేట్ చేశారు. తర్వాత కెప్టెన్ అయ్యారు. మీరు కెప్టెన్ అయ్యారా? అట్లీస్ట్ వైస్ కెప్టెన్ అయ్యారా? లేదు. ఎందుకు మీరు ఎక్కడ కెప్టెన్ అవుతారు? కూతుర్ని చేంజ్ చేసేసరికి మీకు బిజీ. సో ఎవరు పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరిది బాగుందో చెప్పండి. ఆమె ఎంతోకొంత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది. మీరు ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇచ్చారా? ఎంతసేపు డకోడియా బాండ్లు తప్ప. మీరు మాట్లాడొచ్చా సంజన గేమ్ గురించి? మీరు మాట్లాడొచ్చా ఫేక్నెస్ గురించి? మీరు ఎంత ఫేక్ అంటే ఒక లాగే పెట్టుకుని వస్తారు, పార్ట్ ఆఫ్ మై బాడీ అంటారు, ఇది లేకపోతే నేను బిగ్ బాస్ లోపలికి వెళ్ళను అంటారు. తర్వాత మళ్ళీ అక్కడ స్టంట్ వేసిన తర్వాత జస్ట్ బికాజ్ ఒక బ్యాటరీ 50% కావాలంటే అది ఓపెన్ చేసి చూపించేస్తారు. అప్పటి వరకు ఓపెన్ చేయను అన్నారు. అందులో ఏమైనా ఉందంటే ఏం ఉండదు. ఓ పేపర్ మీద అమ్మ, ఓ పేపర్ మీద గురువు. తర్వాత అది చాలా ఇంపార్టెంట్, నాతోనే ఉంటుంది అంటారు. తర్వాత మళ్ళీ సంజన వెనక్కి రావాలంటే అది ఇచ్చేస్తారు. ఎవరు సార్ ఫేకుల గురించి మనం మాట్లాడితే తెల్లారదాకా మాట్లాడుకోవాలి మనం. అది తర్వాత అయేషా ఇమాన్యుల్ డిస్కషన్. తనూజాకి పెద్ద మాస్క్ లేదు కానీ చిన్న మాస్క్ ఉంది అని చెప్తుంది మాట. ఒకటి నేను ఏం చెప్తానంటే అయేషాది ఓకే, వచ్చావు తనూజా రిలేటెడ్ పాయింట్లు చెప్పావు, ఫెయిర్ ఎనఫ్. బట్ రిపీటెడ్గా మీరు తనూజాని అలాగా టార్గెట్ చేస్తూ ఉంటే ఇంక మీరు అస్సాం ట్రైన్ ఎక్కేస్తారు. మీ ఆట మీరు చూపించండి. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్లో కూడా కొన్ని కాంట్రడిక్ట్ పాయింట్లు ఉన్నాయి. లెట్స్ ఏ పొటెన్షియల్ ప్లేయర్ ఉండాలి అన్నారు. పొటెన్షియల్ ప్లేయర్ ఉండాలి అని చెప్పి శ్రీజన్ తీసేసుకున్నారు. ఎంత కాంట్రడిక్ట్. మీరు ఎమోషన్స్ గురించి మాట్లాడి మీరు కూడా ఎమోషనల్ అయ్యారు, అది కూడా పక్కన పెట్టేస్తే. ఈరోజు లైవ్లో ఒక 5 ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోమన్నారు కెప్టెన్సీ కంటెంటర్స్ కింద, నార్మల్ కంటెస్టెంట్ని. అందులో సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నారు వీక్ అని చెప్పి. మీరు వచ్చి ఏం చెప్పారు స్టార్టింగ్? సుమన్ అన్న చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నారు. సో మీరు ఎన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నారు? ముందు ఓకే మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు తనూజాది, వెరీ గుడ్, అప్రిషియేటెడ్. బట్ మీరు కీప్ ఆన్ అదే పోక్ చేస్తే మీ గేమే సంకనాగిపోతుంది. అంతకు మించి చేయలేదు. తనూజ రితు డిస్కషన్ మన గురించి మనల్ని కామెడీ చేస్తే మనం ఎంకరేజ్ చేసి తప్పు చేస్తాం. ఇది ఇమాన్యుల్ గురించి. ఈమె బాగా ఫీల్ అవుతుంది కానీ ఇమాన్యుల్ నానా కామెడీ చేయడం వల్ల వాళ్ళ ట్రాక్ ఎలా వెళ్తుందని. అది ఎంటర్టైనింగ్ అని వెళ్ళింది. వీళ్ళు బొకాడియా పిలుపులు బాండ్లవే చిరాగ్గా వెళ్ళాయి. బట్ ఆమె యాక్సెప్ట్ చేయట్లేదు. జస్ట్ బికాజ్ ఆ స్కిట్ల వల్ల వెళ్ళే అనుకుంటున్నారు ఆమె. అయేషా దివ్య ఇమాన్యుల్కి ఏమంటుందంటే ఆమె బయట దివ్య గురించి తనూజ ఏమంటుందో తెలుసా? దివ్య నీకు ఆమె బయట నుంచి వచ్చి బాండు ఇద్దరిది బాగుందని చెప్పి తనూజది బర్నేది ఆమె సైడ్ వేసి ఆమె ఈ బాండ్ ఇందులోకి వచ్చేసింది అని చెప్పి, ఆహా అలాగా అని చెప్పి ఆమె. తర్వాత ఫుడ్ పవర్ వచ్చింది. ఫుడ్ పవర్ రమ్యకి ఒక స్టోన్ వచ్చింది కదా ఫుడ్ పవర్. నెక్స్ట్ డే ఏం కావాలి ఏం ఆర్డర్ చెప్పమంటే ఉడిపి హోటల్లో లాగా టిఫిన్లు అన్నీ చెప్పింది. తర్వాత చికెన్ బిర్యానీ అంట, ఎగ్ బిర్యానీ, జాయింట్లు, ఐస్ క్రీము, కేకులు, చివరికి మామిడికాయ మొక్క, ఉప్పు కారం, మిక్చరు, సోంపాపిడి, చెదారం అంతా. ఇదే రణరంగం అంటే ఏం లేదు, ఇలాగే మేపుతారు ఫుల్ గిన్నుకొని మేపినట్టు. సో ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి, సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నారు, వెరీ గుడ్. తర్వాత డెమోన్ రితు కాన్వర్జేషన్ అవుతుంది. డెమోన్ పో నీట్గా చెప్పేస్తారన్నమాట. అరే నాకు అంత క్లారిటీ లేదని కాదు, నా ఫస్ట్ ప్రియారిటీ నాకే, తర్వాతే ఎవరైనా. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు ఆడితేనే నేను నీకు సపోర్ట్ చేస్తాను తమ్ముడు, నువ్వు అలానే ఉండు, బుర్రపాడైపోద్ది. తర్వాత సాయి నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేషాతో నిఖిల్తో చెప్తారన్నమాట. వాళ్ళు ఏంటో తెలుసా డిస్కషన్, వాళ్ళు ఒక గ్రూప్లో ఫామ్ అయ్యారు, పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, రితు, వాళ్ళే టాప్ 5లో ఉండాలి అంటే. మరి సంజన అంటే సంజన ఉండనేవారు, వీళ్ళు తగిలేస్తారంట. చూద్దాం. అంటే వీళ్ళు ఫీలింగ్ ఏంటంటే వీళ్ళకి తెలుసు కదా సంజన టాప్లో ఉందని. పిచ్చిన డాన్స్ గారు వీళ్ళు లేదనుకుంటున్నారు, అంత సీన్ లేదని చెప్పి నవ్వుకుంటున్నారు. అయేషా బర్నీకి ఏమంటుందంటే ఇక్కడ పెద్ద డైలాగ్ వేస్తుంది, ఏమండి బర్నీ గారు నాతో మాట్లాడటం లేదు, మీకు ఇద్దరు కూతుర్ని నేను ఫోకస్ చేశానన్నా అంటే, చిచ్చి అలా ఏం లేదమ్మా, లెట్ మీ గివ్ ఏ హగ్ అని చెప్పి మూడో కూతురు ఫామ్ అవుతుంది. లెట్ మీ గివ్ ఏ అబ్బమ్మా హగ్ అమ్మా అని చెప్పి టైం ఇస్తానమ్మా నేను ఎవరికైనా. మరి ఎందుకు మీరు టైం ఇవ్వట్లేదు? వరదా టైం ఇవ్వవు వరదా, అందరికి టైం నీకు తీసుకో వరదా.
తనూజకి ఎవ్వరూ చెప్పలేని పాయింట్లు మీరు చెప్పారు, అది నాకు నచ్చింది. పక్కన తనూజ ఉంచి వినిపించారు. అయినా వీళ్ళు మారలేండి, వీళ్ళకి డైరెక్ట్గా 5 వారాల ఎపిసోడ్లు టెలికాస్ట్ చేసినా కూడా ఆడరు. ఎందుకంటే వీళ్ళు స్ట్రాటజీ ఇది వర్కౌట్ అవుతుంది అనే భ్రమలో ఉండి నడిపేస్తున్నారు ముగ్గురు. మీరు చెప్తున్నా కదా తనూజ ఫ్యాన్స్ మీరు ఒప్పుకోరు, నేనేం చేయలేను, బట్ అది స్ట్రాటజీ. నేను ఆల్రెడీ మిడ్ నైట్ రివ్యూలో చాలా క్లియర్ కట్గా చెప్పాను స్ట్రాటజీ గురించి. లాస్ట్లో బొకాడియా కొరవ అక్కడ రీతూ చౌదరి అంత మిస్టేక్ అనిపించలేదు, ఐఏఎస్ చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. లైక్ కూడా అడగబుద్ధి అవ్వట్లేదు, నేను అడగట్లేదు కూడా. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అర్జున్ పొరపాటున వస్తే మాట్లాడుకుందాం రణరంగం గురించి, కురుక్షేత్రం గురించి. యాజ్ ఆఫ్ నో అర్జున్ తొంగున్నాడు, నేను కూడా ఈ వీడియో చేసి తొంగుంటాను. మిడ్ నైట్ రివ్యూ కొంచెం హెల్త్ సహకరించట్లా రికార్డ్ చేసి పెట్టాను, మార్నింగ్ 9కి అలాగా అప్లోడ్ చేస్తాను. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.